హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం మసాలా టీ చేసుకుందాం. ఏమండి, టీ కూడా మాకు రాదా? మీరు వీడియోలో చూపించాలా అనుకోవద్దండి. మసాలా టీ అండి, ఒక్కొక్క చేతి టీ ఒక్కొక్కలా ఉంటుంది. చేసే విధానం వేరుంటుంది, చేతి టేస్ట్ కూడా వేరుంటుందండి. బ్యాచిలర్ పిల్లల కోసం, వంట రాని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఒక చిన్న టీ గ్లాసున్నర నీళ్ళు పోసానండి. నేను 2 కప్పులకు పెడుతున్నాను. నీళ్ళు బాగా మరిగించుకుందాం. మరిగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఫుల్గా టీ పొడి వేస్తున్నాను. టీ పొడి కూడా వేసి బాగా మరిగించుకుందాం. ఇందులోనే 2 స్పూన్లు పంచదార వేస్తున్నాను. మీ టేస్ట్ తగ్గట్టు ఎక్కువ తినేవాళ్ళు ఇంకో స్పూన్ వేసుకోవచ్చండి. మీడియంగా తినే వాళ్ళకైతే ఈ స్వీట్ సరిపోతుంది. టీ రాదా అంటే అందరికీ రాదండి. కొంతమంది పెడితేనే టీ చాలా బాగుంటుంది. ఇదిగోండి, మసాలా కోసం ఒక యాలక్కాయ, దాల్చిన చెక్క, అల్లం, మిరియాలు ఒక 5, 2 లవంగాయలు పచ్చ దంచేసి పక్కన పెట్టుకుందాం. కొంతమంది టీ చేస్తే అబ్బా టీ ఎప్పుడు తాగుదామా అనిపిస్తుంది. కొంతమంది టీ చేస్తే అబ్బా ఈ టీ తాగాల అనిపిస్తుంది. ఇదిగోండి, టీ పొడి బాగా మరిగిన తర్వాత 2 గ్లాసులు పాలు పోస్తున్నాను. పచ్చి పాలే పోసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. ప్యాకెట్ పాలు కన్నా విలేజ్లో తెచ్చుకున్న పాలు అయితే ఇంకా చాలా బాగుంటుందండి. ప్యాకెట్ పాలు కూడా పౌడర్ కలుపుతున్నారు, అంత టేస్ట్ ఉండట్లేదు. విలేజ్లో తెచ్చుకున్న పాలు అయితే చాలా బాగుంటుంది. ఈ టీకి మాత్రం ఆ పాలు అయితేనే ఎక్సలెంట్గా ఉంటుంది అండి. పాలు పోసిన తర్వాత బాగా మరిగించుకుందాం. ఇంతసేపు ఎందుకు చెప్తున్నానంటే టీ తాగే టీ లవర్స్కి అయితే తెలుస్తుందండి ఆ టేస్ట్ అనేది. ఇదిగోండి, మనం దంచి పెట్టుకున్న మసాలా. ఇప్పుడు మసాలా కూడా వేసి బాగా కలుపుకుంటూ మరిగించుకుందాం. ఇది ఒక 5 మినిట్స్ మరిగించుకోండి, ఎక్కువ వద్దు. పంచదార వద్దు అనుకున్న వాళ్ళు బెల్లం వేసుకోవచ్చండి. ఇవన్నీ బాగా మరగాలి. ఒకసారి ఇలా చేసుకుని తాగండి, విలేజ్లో తెచ్చిన పాలతో చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి తాగితే మళ్ళీ ఎప్పుడు చేసుకుని తాగుదాం అనిపిస్తుంది టీ. మధ్యలో కలుపుతూ మరిగించుకోండి. అప్పుడు మసాలా అంతా ఈక్వల్గా కలుస్తుంది మొత్తం. చూడండి, హై ఫ్లేమ్లో పెట్టి బాగా మరిగించుకుందాం. పొయ్యి మీద పొంగిచ్చేసేయకండి, మళ్ళీ తుడవాలంటే చాలా టైం పడుతుంది, మరకలు పడిపోతాయి. ఇవ్వండి, బాగా మరిగింది కదా. మరిగిన తర్వాత వడపోసుకుందాం. చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా, టీ ఎప్పుడు తాగేద్దామా అని. ఒకసారి ఇలా చేసుకుని తాగి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి టీ ఇలా చేసుకుని తాగి ఎలా ఉందో కామెంట్ చేయండి. అయిపోయిందండి టీ. మార్నింగ్ డైలీ ఒక టీ కప్ తాగితేనే నా డైలీ మొదలవుతుందండి. మీరేం తాగుతారు? కాఫీ తాగుతారా, టీ తాగుతారా? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.